Auxiliary verb shall. Previously, we learned some auxiliary verbs under present tense and past tense. In this session, we are going to learn some other auxiliary verbs. గతంలో మనము present tense మరియు past tense విభాగానికి సంబంధించిన కొన్ని auxiliary verbs గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ సెషన్లో మిగిలినటువంటి auxiliary verbs గురించి తెలుసుకుందాం. shall అనేటువంటి auxiliary verb గురించి ఈ సెషన్లో మనము నేర్చుకోబోతున్నాం. It is used as a helping verb, so it is called a modal auxiliary verb. shall అనే పదాన్ని మనము సహాయక క్రియగా ఉపయోగిస్తాం కాబట్టి దీనిని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. జనరలీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సాధారణంగా ఈ షల్ అనే పదాన్ని భవిష్యత్ కాలం గురించి తెలియచేయడానికి మనం ఉపయోగిస్తాం. ఫ్యూచర్ టెన్స్లో మనము 4 kinds ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి జనరల్గా ఈ షల్ అనే పదాన్ని ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయటానికి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఎర్లియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ టు డినోట్ సింపుల్ ఫ్యూచర్. Earlier, it is used for first person singular and plural pronouns to denote simple future. గతంలో ఈ షల్ని ఎక్కడ ఉపయోగించాలి, విల్ని ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటి విషయాలపైన కొన్ని డెఫినేషన్స్ అనేవి ఉండేవి. కానీ రాను రాను ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఆ విధానాన్ని అంతగా ఎవరు పట్టించుకోవటం అనేది లేదు. గతంలో ఈ షల్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ఫస్ట్ పర్సన్కి ఒక రకమైనటువంటి మీనింగ్ వచ్చేది. అదే ఫస్ట్ పర్సన్కి వీళ్ళు ఉపయోగించినప్పుడు ఒక రకమైనటువంటి మీనింగ్ అనేది వచ్చేది. బట్ ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో అలాంటి డిఫరెన్సెస్ అనేవి ఎవరు కూడా యూజ్ చేయటం లేదు. కాబట్టి మనము ఈ విధంగా ఎలా ఉపయోగించాలనేది మనం చూద్దాం. ఈ షల్ అనే పదము గతంలో ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి, సింపుల్ ఫ్యూచర్ని తెలియచేయడానికి, భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలియచేయడానికి ఈ ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐకి, ఫస్ట్ పర్సన్ అయినటువంటి వీకి షల్ను ఉపయోగించేవారు. ఐ షల్ గో టు అమరావతి టుమారో. రేపు నేను అమరావతి వెళ్తాను. ఐ షల్ గో టు అమరావతి టుమారో. వి షల్ విజిట్ ద జూ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేను జంతు ప్రదర్శనశాలను సందర్శిస్తాను. ఇది భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి ఈ యొక్క ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐకి వీకి షల్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ టు ఎక్స్ప్రెస్ ఎ కమాండ్, ప్రామిస్, determination and threat. If the same modal auxiliary shall is used for second person and third person singulars and plurals to express command, promise, determination and threat. మనము ఐ లేదా వీకి షల్ ఉపయోగించినప్పుడు అర్థం ఎలా ఉంటుంది అనేది ముందు ఇప్పుడు చెప్పుకున్నాం. అదే షల్ని సెకండ్ పర్సన్ అయినటువంటి యూకి కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్కి కానీ, థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి కానీ షల్ ఉపయోగిస్తే ఈ రకమైనటువంటి అర్థాలను ఇవ్వటం జరుగుతుంది. కమాండ్ ఆజ్ఞాపించడాన్ని తెలియచేయటానికి మనము సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి వీళ్ళు షల్ ఉపయోగించడం జరుగుతుంది. ప్రామిస్, ఎష్యూరెన్స్, దేనైనా ప్రామిస్ లేదా ఎష్యూరెన్స్ వాగ్దానం చేయటాన్ని మనము ఈ షల్ అనేటువంటి పదాన్ని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి ఉపయోగిస్తాం. డెటర్మినేషన్, మన యొక్క లక్ష్యము, గమ్యము ఏదైతే ఉందో ఆ డెటర్మినేషన్ గురించి చెప్పేటప్పుడు కూడా ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి షల్ ఉపయోగిస్తాం. అండ్ థ్రెట్, ఎవరికైనా మనము థ్రెటనింగ్ ఇవ్వాలి అంటే భయపించేటప్పుడు ఆ థ్రెట్ ఇచ్చేటప్పుడు కూడా ఈ షల్ అనే పదాన్ని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి సింగులర్ ఆర్ ప్లూరల్ ప్రొనౌన్స్కి మనము ఉపయోగించడం జరుగుతుంది. యూ షల్ నాట్ ఎంటర్ మై రూమ్ అగైన్. ఇది మనము కమాండ్గా భావిస్తున్నాం. నీవు నా యొక్క గదిలోకి మరలా
రాకూడదు. ఈ షల్ అనే పదాన్ని సెకండ్ పర్సన్కి మనం లేదా థర్డ్ పర్సన్కి ఇక్కడ ఉపయోగించాము అంటే ఇది కమాండ్ అని తెలియజేస్తుంది. యూ షల్ గెట్ ఎ రివార్డ్ ఇఫ్ యూ గెట్స్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ హీ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్కి షల్ అనే మోడల్ ఆక్సిలరీ ఉపయోగించాం. ఇది ఇక్కడ మనకి ప్రామిస్ని తెలియజేస్తుంది. యూ షల్ గెట్ ఎ రివార్డ్ ఇఫ్ యూ గెట్స్ ఫస్ట్ క్లాస్. అతను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైతే అతనికి మంచి బహుమతి అనేది ఉంటుంది. ఇది ప్రామిస్ మాట. ఇక్కడ హీ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్కి షల్ యూజ్ చేసాం. దే షల్ బి పనిష్డ్ ఫర్ దైర్ రూడ్ బిహేవియర్. వారి యొక్క మొరటు ప్రవర్తనకి వారు శిక్షింపబడతారు. ఇది థ్రెట్ అనమాట. సో ఈ యొక్క దే అనేటువంటి థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఈ థ్రెట్ని తెలియచేస్తున్నాం కాబట్టి షల్ యూజ్ చేసాం. ఎవ్రీథింగ్ షల్ బి డన్ అకార్డింగ్ టు లా. ఇక్కడ ఎవ్రీథింగ్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్కి మనము థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్గా భావిస్తారు. దీన్ని మనము షల్ యూజ్ చేస్తాం. ఎందువల్లంటే డెటర్మినేషన్ మన యొక్క లక్ష్యభావం అనేది వచ్చింది కాబట్టి మన యొక్క డెటర్మినేషన్ని ఉదాహరణగా చేసుకొని ఈ షెల్ అనే పదాన్ని ఎవ్రీథింగ్ అనేటువంటి థర్డ్ పర్సన్ సింగులర్గా భావించుకొని షెల్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం సెకండ్ పర్సన్ లేదా థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్కి షెల్ ఉపయోగిస్తామో ఆయా అర్థాలను అవి తెలియచేయటం అనేది జరుగుతుంది. కమాండ్ కానీ, ప్రామిస్ కానీ, థ్రెట్ కానీ, డెటర్మినేషన్ కానీ ఆయా అర్థాలను అనుసరించి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్కి మనం షెల్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. షెల్ యూజ్ యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్. ఈ షెల్ అనేది ఆక్సిలరీగా ఉపయోగించబడుతుంది. ఇది మోడల్ ఆక్సిలరీ అని చెప్పాం మనం. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఐ షల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఐ షల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అని కూడా అర్థం వస్తుంది. పాజిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ టు నెగటివ్ స్టేట్మెంట్ జస్ట్ యాడ్ నాట్ టు షల్. షల్ ప్లస్ నాట్ మనకి షాంట్ అవుతుంది. షల్ ప్లస్ నాట్ షాంట్. ఐ షాంట్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడగను అని చెప్పేసి ఇది నెగటివ్ స్టేట్మెంట్గా మనం చెప్పటం జరుగుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే ఆ షెల్ అనే మోడల్ ఆక్సిలరీని మనము ఐ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకుని వెళ్ళి స్టేట్మెంట్ చివరిలో క్వశ్చన్ మార్క్ వేయటం జరుగుతుంది. షల్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతానా? ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. షల్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతానా? ఎస్ఆర్ నో క్వశ్చన్, ఇంటరాగేటివ్. షల్ ఐ నాట్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. షల్ ఐ నాట్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా? షల్ ఐ నాట్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా అని చెప్పేసి అర్థం. ఇది ఎస్ఆర్నో నెగిటివ్గా ఉంటుంది. సెకండ్ వన్ చూద్దాం. గిరిజా షల్ పే ద ఫైన్. ఇది మనకి సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి షల్ ఉపయోగించినప్పుడు ప్రామిస్ కానీ, డెటర్మినేషన్ కానీ, థ్రెట్ కానీ ఇలా ఆయా అర్థాలను అనుసరించి ఉపయోగించబడుతుందని మనం చెప్పుకున్నాం. గిరిజా షల్ పే ద ఫైన్. గిరిజ ఆ యొక్క జరిమానాను చెల్లిస్తుంది అని చెప్పేసి మనకు ఎష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. గిరిజ ఆ జరిమానాను చెల్లిస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలంటే నాట్ అనే పదాన్ని షల్కి యాడ్ చేయాలి. గిరిజా షాంట్ పే ద ఫైన్. గిరిజ ఆ జరిమానాన్ని చెల్లించదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. షల్ గిరిజా పే ద ఫైన్. ఇది ఎస్ఆర్నో ఇంటరాగేటివ్. షల్ అనేది ఆ గిరిజ అనే సబ్జెక్ట్ ముందరికి మనము తీసుకువెళ్ళాలి. గిరిజ ఆ జరిమానాను చెల్లించాలా? ఇది ఎస్ఆర్నో క్వశ్చన్. షల్ గిరిజ నాట్ పే ద ఫైన్. ఇక్కడ చివరి క్వశ్చన్ మార్క్ వస్తుంది. షల్ గిరిజ నాట్ పే ద ఫైన్. ఇది ఎస్ఆర్నో నెగిటివ్ స్టేట్మెంట్. గిరిజ ఆ జరిమానాను చెల్లించదా? గిరిజ ఆ జరిమానాను చెల్లించదా అని చెప్పేసి ఎస్ఆర్నో క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పచ్చు. థర్డ్ వన్, యూ షల్ డూ ఇట్. ఇది ఒక కమాండ్గా మనం చెప్పచ్చు. యూ షల్ డూ ఇట్. ఇది నువ్వు తప్పకుండా చేయాలి. యూ షల్ డూ ఇట్. ఈ పని నీవు చేయాలి. పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే నాట్ షల్కి యాడ్ చేస్తాం. యూ షాంట్ డూ ఇట్. ఈ పనిని నీవు చేయవు అని చెప్పేసి అర్థం. ఎస్ఆర్నోలోకి చేంజ్ చేయాలంటే షల్ ముందుకు తీసుకువెళ్తాం. షల్ యూ డూ ఇట్. ఈ పనిని నువ్వు చేస్తావా అని చెప్పేసి అర్థం. నెగిటివ్ స్టేట్మెంట్ని చేంజ్ చేయాలంటే షల్ యూ నాట్ డూ ఇట్. ఈ పనిని నీవు
చేయవా అని చెప్పేసి అర్థం. ఈ విధంగా షల్ అనే పదాన్ని మనం మోడల్ ఆక్సిలరీగా భావించి ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. అన్ ఆక్సిలరీ వర్బ్ విల్. ఈ సెషన్లో విల్ అనే ఆక్సిలరీ వర్బ్ని ఎలా మనం ఉపయోగిస్తామనేది తెలుసుకుందాం. జనరలీ షల్ ఆర్ విల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఫ్యూచర్ టెన్స్. ఈ షల్ లేదా విల్ అనే మోడల్ ఆక్సిలరీస్ ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడానికి ఉపయోగించబడతాయి. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, సో ఇట్ ఈజ్ కాల్డ్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఈ విల్ అనే పదాన్ని మనము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి చెప్పుకుంటాం. జనరలీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఫ్యూచర్ టెన్స్. సాధారణంగా ఈ విల్ అనే పదాన్ని ఫ్యూచర్ టెన్స్ని తెలియచేయడానికి మనము ఉపయోగించడం జరుగుతుంది. ఎర్లియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ టు డినోట్ ఫ్యూచర్ టెన్స్. Earlier, it is used for second and third person singular and plural pronouns to denote future tense. ఈ షల్ లేదా విల్ అనే పదాల్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ని తెలియచేయటానికి షల్ ఉపయోగించేవారు. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ ప్రొనౌన్స్ని తెలియచేయటానికి విల్ ఉపయోగించేవారు. బట్ రాని మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎవరు అంతగా పట్టించుకోవటం లేదు. గతంలో అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి మనము షల్ ఉపయోగించేవారు. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్స్కి విల్ ఉపయోగించేవారు. బట్ విత్ ద టైం రాను ఈ యొక్క డిఫరెన్స్ అనేదాన్ని ఎవరు, ఆ భేదాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఎగ్జాంపుల్, యూ విల్ గో టు అమరావతి టుమారో. యూ విల్ గో టు అమరావతి టుమారో. రేపు నువ్వు అమరావతికి వెళ్తావు. ఇక్కడ సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడ విల్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. నెక్స్ట్, హీ విల్ విజిట్ ది జూ నెక్స్ట్ వీక్. వచ్చే వారం అతను జంతు ప్రదర్శనశాలను సందర్శిస్తాడు. ఇక్కడ కూడా ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వటం జరిగింది. ఈ విల్ ఆర్ షల్ అనేవి మోడల్ ఆక్సిలరీస్గా చెప్పుకోవటం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మోడల్ ఆక్సిలరీస్ అని చెప్పేసి మనము చెప్పుకోవటం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్ టు ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్, అష్యూరెన్స్ అండ్ డెటర్మినేషన్. ఈ విల్ అనే పదాన్ని మనం అక్కడ చెప్పుకున్నాం. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ బోత్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్కి మనము విల్ ఉపయోగిస్తాము అని చెప్పేసి మనం చెప్పాము. ఇది ఓల్డ్ యూసేజ్. ప్రజెంట్ అయితే ఈ యొక్క డిఫరెన్షియేషన్ని ఎవరు పాటించట్లేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ సహజంగా ఈ విల్ అనే పదాన్ని ఫస్ట్ పర్సన్స్గానే ఉపయోగిస్తే అవి విల్లింగ్నెస్ని, అష్యూరెన్స్ని, డెటర్మినేషన్ని తెలియచేస్తుంది. ఈ విల్ అనే పదాన్ని ఫస్ట్ పర్సన్స్గానే మనం ఉపయోగించినట్లయితే ఆ అర్థాన్ని అనుసరించి విల్లింగ్నెస్ని కానీ, అష్యూరెన్స్ని కానీ, డెటర్మినేషన్ కానీ తెలియజేస్తుంది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ఐ విల్ గో టుడే వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఐ విల్ గో టుడే వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఏమైనప్పటికీ ఈరోజు నేను వెళ్తాను అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇది డెటర్మినేషన్ని తెలియజేస్తుంది కాబట్టి ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐకి మనము విల్ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, వీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ విష్. వీ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ విష్. ఇది విల్లింగ్నెస్ని తెలియచేస్తుంది. సో విల్లింగ్నెస్ని తెలియచేసినప్పుడు, డెటర్మినేషన్ని తెలియచేసినప్పుడు, ఈ అష్యూరెన్స్ని తెలియచేసినప్పుడు మనము ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్కి విల్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనం షెల్ ఈ విల్లింగ్నెస్, డెటర్మినేషన్ యూజ్ చేయాలంటే, షెల్ ఉపయోగించి చేయాలంటే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి ఉపయోగిస్తాం. దానికి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ. ఐ విల్ పే ద మనీ నెక్స్ట్ మండే. ఇది ఒక ప్రామిస్ ఆర్ అష్యూరెన్స్ చెప్పచ్చు. నేను వచ్చే సోమవారం డబ్బు చెల్లిస్తాను అని చెప్పి మన ఒక ప్రామిస్ ఆర్ అష్యూరెన్స్ చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఐ అనేది సింగులర్గా చెప్పుకుంటాం ఫస్ట్ పర్సన్. కాబట్టి ఇక్కడ వీల్ అనే దాన్ని మనము ఉపయోగించడం జరిగింది.
ఇంకా ఏ విషయాల్లో మనము విల్ ఉపయోగించడం అనేది జరుగుతుందో చూద్దాం. టు ఇండికేట్ ఇన్విటేషన్ ఆర్ రిక్వెస్ట్. టు ఇండికేట్ ఇన్విటేషన్ అండ్ రిక్వెస్ట్. ఇన్విటేషన్ ఎవరైనా మనం ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేసే సందర్భాల్లో ఈ విల్ మనం ఉపయోగించవచ్చు. ఎక్కడైనా పొలైట్ రిక్వెస్ట్ ఫామ్లో మనం మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అంటే ఆ సందర్భంలో మనం విల్ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ లెండ్ మీ యువర్ కార్. విల్ యూ లెండ్ మీ యువర్ కార్ ఇది రిక్వెస్ట్ని తెలియచేస్తుంది. విల్ యూ లెండ్ మీ యువర్ కార్, దయచేసి మీ యొక్క కార్ని నాకు ఇస్తారా, ఇది రిక్వెస్ట్. విల్ యూ హ్యావ్ కాఫీ. విల్ యూ హ్యావ్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకుంటావా, నువ్వు కాఫీ తాగుతావా, ఇది ఇన్విటేషన్ని తెలియజేస్తుంది. ఇలా ఇన్విటేషన్ మరియు రిక్వెస్ట్ని తెలియజేసేటువంటి సందర్భాల్లో కూడా మనము విల్ని ఉపయోగించవచ్చు. విల్ యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్. చెప్పుకున్నాం ఈ విల్ అనేది ఎప్పుడు కూడా ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అన్నాం. లుక్ అట్ ద సెంటెన్సెస్. హీ విల్ జాయిన్ ఆన్ సండే. హీ విల్ జాయిన్ ఆన్ సండే. అతను ఆదివారం ఇక్కడ జాయిన్ అవుతాడు అని చెప్తున్నాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్, జస్ట్ యాడ్ నాట్ టు విల్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేర్చాలి అంటే నాట్ అనే పదాన్ని విల్కి మనం చేరుస్తాం. విల్ నాట్ అనొచ్చు, ఓంట్ అని కూడా అనొచ్చు. విల్ నాట్ అన్న ఓంట్ అని కూడా అర్థం అదే. హీ విల్ నాట్ జాయిన్ ఆన్ సండే, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఆదివారం నాడు అతను జాయిన్ కాడు అని చెప్పాము, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంట్రాగేటివ్ ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ విల్ బిఫోర్ ద సబ్జెక్ట్ హీ. ఆ పాజిటివ్ స్టేట్మెంట్లో ఉండేటువంటి విల్ని మనము హీ అనే సబ్జెక్ట్ ముందరకు మనం తీసుకొస్తాం. సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. విల్ హీ జాయిన్ ఆన్ సండే. విల్ హీ జాయిన్ ఆన్ సండే, ఆయన ఆదివారం నాడు జాయిన్ అవుతాడా, ఇది ఇంట్రాగేటివ్ ఎస్ ఆర్ నో. ఇన్ కేస్ వీ వాంట్ టు చేంజ్ ద నెగిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఇంట్రాగేటివ్ ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ విల్ బిఫోర్ ద సబ్జెక్ట్ హీ. ఒకవేళ మనం ఆ నెగిటివ్ స్టేట్మెంట్ని కానీ మనము ఇంట్రాగేటివ్ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే ఆ విల్ అనే పదాన్ని హీ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొచ్చి నాట్ అనే పదాన్ని ఆ సబ్జెక్ట్ తర్వాత మనం రాయటం జరుగుతుంది. విల్ హీ నాట్ జాయిన్ ఆన్ సండే, ఆయన ఆదివారం నాడు జాయిన్ కాడా. ఈ 4 సెంటెన్సెస్ యొక్క మీనింగ్స్ చూడండి. అతను ఆదివారం నాడు జాయిన్ అవుతాడు. అతను ఆదివారం నాడు జాయిన్ అవడు. అతను ఆదివారం నాడు జాయిన్ అవుతాడా, అతను ఆదివారం నాడు జాయిన్ అవడా. ఈ సందర్భాలలో ఈ విధంగా ఇలా అర్థాలనిచ్చే సందర్భాల్లో మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. లుక్ అట్ ద సెకండ్ సెంటెన్స్. ఐ విల్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్. ఐ విల్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్. ఇక్కడ ఉండిపోయినటువంటి పనిని పూర్తి చేస్తాను అని చెప్పేసి మనకు అష్యూరెన్స్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐ విల్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలి అంటే విల్కి నాట్ జాయిన్ చేస్తాం. ఐ వాంట్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయినటువంటి నీ యొక్క పనిని నేను పూర్తి చేయను అని చెప్పి మనం చెప్తున్నాం. ఒకవేళ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలి అంటే మనము ఆ విల్ అనే పదాన్ని ఐ అనే సబ్జెక్ట్ ముందరికి తీసుకొని వెళ్తాం. విల్ ఐ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేస్తానా, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేస్తానా అని అంటున్నాం. ఒకవేళ ఇంట్రాగేటివ్ ఎస్ఆర్ నో నెగిటివ్ని చేంజ్ చేయాలి అంటే విల్ ఐ నాట్ అని చెప్తాం. విల్ ఐ నాట్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేయనా అని చెప్పేసి అర్థం. ఇక్కడ చూద్దాం ఈ 4 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ చూద్దాం మనము. ఐ విల్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేస్తాను. ఐ వోంట్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేయను. విల్ ఐ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేస్తానా. విల్ ఐ నాట్ కంప్లీట్ యువర్ పెండింగ్ వర్క్, మిగిలిపోయిన నీ యొక్క పనిని నేను పూర్తి చేయనా. సో ఇలాంటి సందర్భాలలో మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి దాన్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేసేటప్పుడు నాట్ అనే పదాన్ని యాడ్ చేయడం ద్వారా, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఆ విల్ అనే పదాన్ని సబ్జెక్ట్ ముందర ఉపయోగించడం ద్వారా మనము ఈ యొక్క 4 ప్యాటర్న్స్ ఆఫ్ సెంటెన్సెస్లో కూడా ఈ విల్ని మనము ఉపయోగించడం తెలుసుకోవచ్చు. కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. దే విల్ గో దేర్. దే విల్ గో దేర్, వారు అక్కడికి వెళ్తారు, వారు అక్కడికి వెళ్తారు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇంటూ నెగిటివ్, జస్ట్ యాడ్ నాట్ టు
will. They won't go there or they will not go there. It is negative statement. If we want to change the positive statement into yes or no, interrogative yes or no, just bring will before the subject. They. Will they go there? Arrange a question mark at the end of the statement. If you want to change the negative statement into yes or no, will they not go there? సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దే విల్ గో దేర్, వారు రేపు అక్కడికి వెళ్తారు, పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్లో చేంజ్ చేయాలంటే నాట్ అనే పదాన్ని విల్కి జాయిన్ చేస్తాం. ఇలా జాయిన్ చేసినప్పుడు దాన్ని విల్ నాట్ అనొచ్చు, వోంట్ అని షార్ట్ ఫామ్లో కూడా రాయొచ్చు. దే వోంట్ గో దేర్, రేపు దే వోంట్ గో దేర్, వారు అక్కడికి వెళ్ళరు. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం ఇంట్రోగేటివ్ ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే విల్ని దే అనే సబ్జెక్ట్ ముందర అరేంజ్ చేస్తాం. విల్ దే గో దేర్, వారు అక్కడికి వెళ్తారా. నెగిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే విల్ దే నాట్ గో దేర్, విల్ దే నాట్ గో దేర్, వారు అక్కడికి వెళ్ళరా. సో ఇలాంటి సందర్భాలలో ఇలాంటి అర్థాలు వచ్చే విధంగా మనము ఈ విల్ అనే పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ and we will meet with another auxiliary verb in the next session. Thank you for watching.